హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ మెంటార్స్ ఎగ్జామ్ 360. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ టాపిక్లో మనం చర్చించబడే టాపిక్ ఏంటంటే ఆఫ్రికన్ యూనియన్. సో మనకు తెలుసు రీసెంట్గా మనకి G20 సమావేశాలు జరిగినాయి. G20 సమావేశాల్లో ఆఫ్రికన్ యూనియన్ని ఒక మెంబర్గా తీసుకుంటూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇట్ ఈస్ ప్యూర్లీ అపాన్ కన్సెన్సస్ బేస్డ్, అంటే 20 దేశాలు, సో ఆ కూటమిలో ఉన్నటువంటి 20 దేశాలు కూడా దీన్ని ఒప్పుకోవడం జరిగింది. సో అఫీషియల్గా ఈ యొక్క ఆఫ్రికన్ యూనియన్ని ఇప్పుడు G20లో ఒక మెంబర్గా పరిగణిస్తారు. సో ఈ ఈవెంట్లో ఈ ఆఫ్రికన్ యూనియన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటిది, అసలు ఈ ఆఫ్రికా అనే కాంటినెంట్ ఇది ఎందుకు ప్రపంచానికి ఇప్పుడు దీని యొక్క అందరి దృష్టి ఆఫ్రికా కాంటినెంట్ మీద పడింది, దాని యొక్క విధి విధానాలు ఏంటిది, దీని యొక్క హిస్టరీ ఏంటిది, బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు టాపిక్లో మనం అవన్నీ కూడా ఆఫ్రికన్ యూనియన్ యొక్క హిస్టరీ నుంచి కూడా దీని యొక్క ఇంపార్టెన్స్, మరి ఇండియా అండ్ ఆఫ్రికా ఉన్నటువంటి రిలేషన్స్, అన్నీ కూడా ఈ యొక్క టాపిక్లో మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. అయితే టాపిక్ వెళ్ళకంటే ముందు మీ అందరికీ ఒక ప్రాక్టీస్ క్వశ్చన్. ఇక్కడ చూడొచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రైట్స్ ఈజ్ నోన్ యాజ్ ద గేట్ ఆఫ్ టియర్స్. గేట్ ఆఫ్ టియర్స్ అని ఏ స్ట్రైట్ని అంటాం మనం? ఆప్షన్స్ వచ్చేసి మనకి స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్, బాబిల్ మందిబ్ స్ట్రైట్, కుక్ స్ట్రైట్, నన్ ఆఫ్ ద ఎబో. ఓకే, 4 ఆప్షన్లు ఇచ్చారండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రైట్ ఈజ్ నోన్ యాజ్ ద గేట్ ఆఫ్ టియర్స్? స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్, బాబిల్ మందిబ్, కుక్ స్ట్రైట్ అండ్ నన్ ఆఫ్ ది అబో. ఆన్సర్ని మీకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. రైట్ ఆన్సర్ని మేము లైక్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈ టాపిక్లో మనం మెయిన్గా మనం డిస్కస్ చేయబడినటువంటి అంశాలు మెయిన్గా చూస్తే అసలు ఇది ఎందుకు న్యూస్లో ఉంది. మనందరికీ తెలుసు, దీనికి ఒక పర్మనెంట్ సభ్యత్వం ఇవ్వడం జరిగింది G20లో. దానికి ఇది న్యూస్లో ఉంది. ఆ తర్వాత ఆఫ్రికన్ యూనియన్ అంటే ఏమిటి, వాట్ ఈస్ ఆఫ్రికన్ యూనియన్? ఆ తర్వాత ఫార్మేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్ ఎటువంటి సందర్భాల్లో ఏర్పడింది, దాని యొక్క హిస్టరీ. ఆ తర్వాత దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమిటి, ఆఫ్రికన్ యూనియన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమిటి. ఆ తర్వాత అచీవ్మెంట్స్. ఆఫ్రికన్ యూనియన్ ఏర్పడినప్పటి నుంచి అంటే దాదాపుగా మనకి ఆఫ్రికన్ యూనియన్ అనేది 55 రాష్ట్రాల కూటమి అండి. 55 రాష్ట్రాల కూటమి ఇది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కాంటినెంటల్ ఆర్గనైజేషన్. అంటే మనకి ఖండాంతర ఆర్గనైజేషన్ అంటాం దీన్ని. ఒక ఖండం స్థాయిలో, ఒక కాంటినెంట్ స్థాయిలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఇది. మొదటిగా మనకి కాంటినెంట్ స్థాయిలో ఏర్పడినటువంటి ఒక పర్ఫెక్ట్ ఆర్గనైజేషన్ అనేది ఒక యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్ కూడా ఒక కాంటినెంటల్ ఆర్గనైజేషన్. అదేవిధంగా ఆఫ్రికన్ యూనియన్ కూడా ఒక కాంటినెంటల్ ఆర్గనైజేషన్. ఆ తర్వాత ఇండియా ఆఫ్రికా రిలేషన్స్, భారతదేశానికి ఆఫ్రికా రిలేషన్స్కి మధ్యలో మనకి ఇంపార్టెన్స్ ఏమిటి? మనకు తెలుసు, మనకి మెయిన్ క్యారెక్టర్ మన ఇండియన్ ఇండిపెండెన్స్లో మహాత్మా గాంధీ గారు ఒక మేజర్ పార్ట్ ఆఫ్ లైఫ్ని కూడా చాలా ఆఫ్రికాలో గడిపారు ఆయన. అక్కడ నుంచి మనకి మెయిన్గా మన ఇండియన్ ఆఫ్రికా రిలేషన్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇండిపెండెన్స్కి ముందే కూడా మనకి ఇండియాకి ఆఫ్రికాకి చాలా బలమైన రిలేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం చర్చిద్దాము. ఆ తర్వాత G20లో ఆఫ్రికన్ యూనియన్ని పెట్టిన తర్వాత దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటిది, అది చూద్దాము. ఆ తర్వాత ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్. ఆఫ్రికన్ యూనియన్ని ఇప్పుడు G20లో తీసుకోవడం ద్వారా దానివల్ల వచ్చేటువంటి ఆపర్చునిటీస్ ఏమిటి, అదేవిధంగా మనకి ఛాలెంజెస్ అండి. ఆఫ్రికాలో చాలా వరకు మనకి ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఏమిటి, ఇవన్నీ కూడా మనము ఈ యొక్క టాపిక్లో డిస్కస్ చేద్దాము. అయితే ముందుగా ఈ టాపిక్ డిస్కస్ చేసుకుంటే ముందుగా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ జియోగ్రఫీ అండి. మనం మ్యాపింగ్ని చూసుకుందాము. మనకి మ్యాపింగ్ మీద బేస్డ్ అడిగే క్వశ్చన్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఆఫ్రికా కాంటినెంటల్ న్యూస్లో ఉంది కాబట్టి డెఫినెట్గా మనం ఒకసారి మ్యాపింగ్ చూసుకోవాలి ఆఫ్రికాది. ఆఫ్రికా మనం మ్యాపింగ్ కనుక చూసుకుంటే మీరు ఇక్కడ మ్యాప్ చూసుకోవచ్చు. మెయిన్గా మనకి ఆఫ్రికా కాంటినెంట్ అనేది మనకి 2 మహాసముద్రాల మధ్య శాండ్విచ్ అయి ఉంటుంది. అంటే ఇటు సైడ్ చూసుకుంటే కూడా మనకి మొత్తం కూడా మనకి అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది. ఇటు సైడ్ చూసుకుంటే కూడా మొత్తం మనకి ఇండియన్ ఓషన్. ఇటు సైడ్ అట్లాంటిక్, ఇటు సైడ్ ఇండియన్. మనకి మేజర్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా ఇక్కడ చూడొచ్చు. దీనికి చాలా అత్యంత పెద్ద కోస్ట్ లైన్ కూడా ఉందండి ఆఫ్రికాకి. ఇది ఒక వన్ ఆఫ్ ది చెప్పుకోవాలంటే ఇది వన్ ఆఫ్ ది వాళ్ళకి రిచ్ రిసోర్స్ ఇది. కోస్టల్ లైన్ వీళ్ళకి అత్యంత పెద్దమైన కోస్టల్ లైన్ ఉన్నాయి. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ప్రపంచంలో ఉన్నటువంటి స్ట్రేట్స్ అండి, అంటే మనకి పడవలు, మనకి వాణిజ్యానికి సంబంధించినటువంటి పడవలు వెళ్ళేటువంటి దారులు ఉంటాయి కొన్ని. దాన్ని మనం స్ట్రేట్ అంటాం. చాలా స్ట్రాటజిక్ లొకేషన్స్ అన్నీ కూడా మనకి ఆఫ్రికాలో ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇక్కడ మీకు జిబూతి అనేటువంటి ఒక కంట్రీ ఉంది. ఈ జిబూతి అనే కంట్రీ అండ్ యెమెన్ మధ్య మనకి ఒక మెయిన్ స్ట్రేట్ ఉంటుంది. గల్ఫ్ ఆఫ్ ఈడెన్ ఉంటుంది ఇక్కడ. ఈ గల్ఫ్ ఆఫ్ ఈడెన్ దగ్గర ఉన్నటువంటి స్ట్రేట్ ఉంటుంది. ఈ స్ట్రేట్ని మనము బాబిల్ మందిబ్ అంటామండి. బాబిల్ మందిబ్, బాబిల్ మందిబ్ స్ట్రేట్ ఇది. ఇది వన్ ఆఫ్ ద స్ట్రాటజిక్ లొకేషన్స్ అండి ఇది. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకుంటే మరొక స్ట్రాటజిక్ లొకేషన్ ఉంది ఆఫ్రికాకి, ఇక్కడ ఈజిప్ట్లో. దీన్ని మనము సూయిజ్ కెనాల్ అంటాము, తెలుగులో అయితే సూయిజ్ కాల్వ అని అంటారు దాన్ని. అది మనకి ఇక్కడ ఈజిప్ట్లో ఉంది ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ నుంచి మెడిటరేనియన్ సీకి ఇది ఓపెనింగ్ అవుతుంది. తర్వాత ఈ మెడిటరేనియన్ సీ నుంచి మళ్ళీ అట్లాంటిక్ మహాసముద్రాన్ని కనెక్ట్ చేయడానికి మనకి మరొకటి చాలా ఇంపార్టెంట్ స్ట్రేట్ ఉంది ఇక్కడ. దీన్ని మనము స్ట్రేట్ ఆఫ్ జిబ్రాల్టర్ అంటామండి. దీన్ని మనము స్ట్రేట్ ఆఫ్ జిబ్రాల్టర్ అంటాము. దీన్ని మనము సూయిజ్ కెనాల్ అంటాము. దీన్ని మనము బాబిల్ మందిబ్ అంటాం.
సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఆఫ్రికాలో మనకి మెయిన్గా సో మనకి 3 స్ట్రైట్స్ ఉన్నాయి. అంటే ప్రపంచ వాణిజ్యానికి మనకి పాస్ అయ్యేటువంటి షిప్స్ ఏదో ఉన్నాయో, సో కార్గో షిప్స్, కంటైనర్ షిప్స్ అయితే ఉన్నాయో, సో అవన్నీ కూడా అన్నీ ఇక్కడ నుంచే పాస్ అవుతాయి. సో కాబట్టి ఈ ఆఫ్రికా అనేది లొకేషన్ కూడా చాలా స్ట్రాటజిక్ లొకేషన్ అండి ఇది. సో సెక్యూరిటీ పరంగా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లొకేషన్ కాబట్టి సో అందరి దేశాలు, సో ఇక్కడ యూరోప్ కావచ్చు, సో ఇటు నుంచి పక్కకి వెళ్తే మీకు అమెరికా కావచ్చు, సో మనకి యూఎస్, కెనడా కావచ్చు, సో ఇటువంటి దేశాలన్నిటి కూడా దాదాపుగా మనకి సరుకు రవాణా అన్నది ఈ యొక్క కీలకమైన స్టేట్స్ నుంచే సో వెళ్తాయి. సో కాబట్టి ఆఫ్రికా ఒక ఇంపార్టెన్స్ చాలా ఉంది. సో ఇది మొత్తానికి మనకి ప్రపంచంలో ఉన్నటువంటి వాణిజ్యం మొత్తానికి కూడా సో దానికి స్టెబిలిటీ రావాలంటే సో మనం ఈ స్ట్రైట్స్ గుండా మనకి షిప్స్ పాస్ అవ్వాలి కాబట్టి సో ఆఫ్రికా కాంటినెంట్స్ ఒక ఇంపార్టెన్స్ అనేది మనకి చాలా ముఖ్యం మనకి ప్రపంచంలో. అదేవిధంగా సో మీరు కంట్రీస్ చూసుకుంటే కూడా ఈ ఆఫ్రికన్ కాంటినెంట్ మొత్తంలో కూడా మనకి ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీ అని ఉంటే మనకి సౌత్ ఆఫ్రికా అని చెప్పుకోవచ్చండి. సో సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ G20లో ఒక మెంబరు. సో దాని తర్వాత ఇప్పుడు మొత్తం ఏకంగా సో ఈ 55 మెంబర్స్ సో ఆఫ్రికన్ కాంటినెంట్ని సో ఒక యూనిట్గా తీసుకుంటూ సో దాన్ని కూడా ఇప్పుడు G20లో ఇంక్లూడ్ చేయడం ద్వారా సో G20 యొక్క పరిధి ఒక పెరిగిందని చెప్పుకోవాలి. అదేవిధంగా మీరు చూస్తే OPEC సో ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం, సో ఇక్కడ మనకి ఆఫ్రికా కాంటినెంట్ తెలుసు. సో ఇది ఖనిజాలకు పెట్టింది పేరు. సో మనకి పెట్రోలియం, సో OPEC మెంబర్షిప్లో కూడా మనకి ఇక్కడ చాలా కంట్రీస్ ఉన్నాయి ఆఫ్రికాలో. ఉదాహరణకి గ్యాబోన్ కానీ, సో కాంగో కానీ, లేకపోతే లిబియా కానీ, లేకపోతే నైజర్ కానీ, సో ఇవన్నీ దేశాలు కూడా మనకి ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ సో దాంట్లో OPECలో కూడా మెంబర్స్గా ఉన్నాయి. అదేవిధంగా మనకి రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లేకపోతే చాడ్ కావచ్చు, సో లేకపోతే అంగోలా కావచ్చు, వీటన్నిటిలో కూడా మనకి ఖనిజాలండి. సో మెయిన్గా మనకి యురేనియం లాంటి ఖనిజాలు, మీరు ఇంకా సౌత్ ఆఫ్రికాలో చూసుకుంటే గోల్డ్ కానీ, సో లేకపోతే డైమండ్స్ కానీ, సో వాటన్నిటికీ సో న్యాచురల్ రిసోర్స్ మొత్తానికి కూడా సో ఆఫ్రికా కాంటినెంట్ అనేది మనకి పెట్టింది పేరు. సో దిస్ ఆల్ అబౌట్ మ్యాపింగ్ అండి సో ఆఫ్రికాలో. సో ఆ తర్వాత మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే సో ఇప్పుడు సో వైజ్ ఇన్ న్యూస్, సో ఈ న్యూస్లో ఎందుకు ఉంది చూసుకుంటే కూడా మనకి మెయిన్గా G20 సమిట్ తెలుసు. సో ఈ G20 సమిట్లో మనము సో దీన్ని చేర్చుకోవడం జరిగింది. అయితే ఎప్పుడు దీన్ని చేర్చుకున్న తర్వాత సో ఆఫ్టర్ ఇంక్లూజన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనియన్ సో దీని యొక్క మనకి పాపులేషన్ వచ్చేసి మనకి దాదాపుగా 80% అండి. సో ఇప్పుడు G20 యూనియన్లో దాదాపుగా ఆఫ్రికన్ యూనియన్ని చేర్చుకున్న తర్వాత సో ఇట్ రిప్రజెంట్స్ సో 80% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ మనకి ఇప్పుడు G20లో ఉంది. సో అదేవిధంగా 97 UN మెంబర్స్ కంట్రీస్ అండి. సో ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి 20 కంట్రీస్, 20 యూరోపియన్ యూనియన్ కలుపుకొని, సో దాని తర్వాత ఈ 55 మెంబర్స్, సో ఈ మొత్తం కలుపుకుంటే దాదాపుగా మనకి 97 UN కంట్రీస్ కూడా ఇప్పుడు G20లో భాగస్వామ్యం ఉన్నాయి. అదేవిధంగా 88% ఆఫ్ గ్లోబల్ జీడిపి అండి. సో ఇప్పుడు G20కి ఈ ఆఫ్రికన్ యూనియన్ ఇంక్లూజన్ తర్వాత 88% ఆఫ్ గ్లోబల్ జీడిపి, అదేవిధంగా 79% ఆఫ్ గ్లోబల్ ట్రేడ్. సో 79% ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ అంటే దాదాపుగా మనం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మ్యాక్సిమం సో మనకి ట్రేడ్ కావచ్చు, లేకపోతే ఎకనామీ కావచ్చు, అన్నీ కూడా మనకి ఈ ఆఫ్రికన్ యూనియన్ ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత సో G20 అనేది ఒక నిజమైనటువంటి ఒక ఇంక్లూజివ్ బాడీగా మనకి తయారైందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇట్ ఆల్సో ద ఇంక్లూజన్ ఆల్సో బ్యాలెన్సెస్ ద ప్రజెన్స్ ఆఫ్ ట్రేడ్ డెవలప్మెంట్ కంట్రీ అండ్ రీజనల్ గ్రూపింగ్స్, సో EU అండ్ విత్ ఇన్ G20. సో ఇక్కడ మనకి 2 కాంటినెంట్స్ అండి. సో ఇప్పుడు ఇంతకుముందు ఆఫ్రికాలో మనకి ఒకటే దేశం ఉండే G20లో, సో ఇప్పుడు EU ఒక కాంటినెంట్ మొత్తం కూడా మనకి G20 పరిధిలోకి వచ్చింది. అదేవిధంగా ఆఫ్రికా కూడా ఇందులో రావడం వల్ల సో ఇందాక నేను మ్యాపింగ్లో చెప్పినట్టు సో మనకి క్రూషియల్ పాయింట్స్ ఉన్నాయి కదా మనకి స్ట్రైట్స్ అనేది, సో అవన్నీ కూడా ఈ యొక్క మెంబర్షిప్ G20లో యాడ్ అవ్వడం ద్వారా సో మనకి ప్రపంచ వాణిజ్యానికి ఒక స్టెబిలిటీ కూడా వచ్చిందని మనం చెప్పుకోవచ్చు ఇందులో. సో ఆ తర్వాత ఇప్పుడు ఆఫ్రికన్ యూనియన్ అంటే ఏంటి? సో ఫస్ట్ వాట్ ఈస్ ద ఆఫ్రికన్ యూనియన్? సో దీని యొక్క హిస్టరీ ఏందని మనం చూద్దాము. సో ఇట్ ఈస్ ఎ కాంటినెంటల్ బాడీ. సో చెప్పాను కదండి, ఇది ఖండాంతర ఒక వ్యవస్థ, ఇది ఖండాంతర వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. ఇట్స్ ఎ కాంటినెంటల్ బాడీ. అయితే ఇది అఫీషియల్గా మనకి 2002లో లాంచ్ అయింది. సో మనకి సౌత్ ఆఫ్రికాలోనే డర్బన్ అనే ఒక సిటీ ఉంది. ఆ డర్బన్ పట్టణంలో అఫీషియల్గా సో ఈ యొక్క ఆఫ్రికన్ యూనియన్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ ఆఫ్రికన్ యూనియన్ ఫామ్ అవ్వడానికి ముందు కూడా సో దీనికి ఒక లూజ్ ఆర్గనైజేషన్ ఉండేది. సో ఆర్గనైజ్డ్ కాకుండా వీరొక అందరూ ఒక దగ్గర ఈ ఆఫ్రికన్ యూనియన్లో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా సో ఒక దగ్గర కలుసుకునే సమావేశాలు చేస్తూ ఉండేది. సో దాన్ని వాళ్ళు లూజ్గా దాన్ని OAU అంటే మనకి ఇక్కడ చూడొచ్చు, ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ అనేటువంటి ఒక సంస్థని వీళ్ళు 1963లో స్టార్ట్ చేశారండి. సో ఎందుకంటే ఆఫ్రికాకు మనకు తెలుసు, సో మనకి పోస్ట్ కాలనియల్ వరల్డ్ అంటే మనకి ఇండిపెండెన్స్ అనేది ఆఫ్రికాకి చాలా లేట్గా వచ్చింది. సో 1960 నుంచి 1970 దశకంలో చాలా వరకు ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళ యొక్క యూరోపియన్ మాస్టర్స్ నుంచి వాళ్ళకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. అయితే ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే వీళ్ళకి ఇండిపెండెన్స్ 1960, 1970 దశకంలో వచ్చిందో సో మళ్ళీ ఇంకోసారి వీళ్ళు కలోనియలైజేషన్ అంటే మనకి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన రాకుండా, సో వేరే దేశం ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, సో తమ యొక్క సావర్నిటీ సో వాళ్ళ యొక్క ఇండిపెండెంట్ ఉండడానికి, సో వేరే కంట్రీస్ వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండడానికి వీళ్ళందరూ కూడా ఒక సపరేట్ ఆర్గనైజేషన్ని 1963లో ఫామ్ చేసుకున్నారు. సో దాన్ని వీళ్ళు ఆర్గనైజేషన్ ఫర్ ఆఫ్రికన్ యూనిటీ అని చెప్పి దాని మీద వీళ్ళు సమావేశాలు చేస్తూ ఉన్నట్టు. సో దాన్ని 2002లో సో 2002లో దాన్ని అఫీషియల్గా సో ఆఫ్రికన్ యూనియన్గా సో దీన్ని వాళ్ళు మార్చుకున్నారండి. సో ఇట్ ఈస్ ఏ మనకి ఒక పర్ఫెక్ట్ ఆర్గనైజేషన్ దాన్ని మార్చుకున్నారు. ఆ తర్వాత
దాన్నే సో ఓఏయునే వీళ్ళు ఏయు ఆఫ్రికన్ యూనియన్గా దీన్ని వీళ్ళు మార్చుకున్నారండి. సో ఇది మొత్తం కాంటినెంట్ వైజ్ అంతా కూడా సో ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడింది మనకి. ఆ తర్వాత దీని ఆబ్జెక్టివ్స్ అండి. సో దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమిటి? సో ఆబ్జెక్టివ్ చూస్తే కూడా ద ఏయు ఎంపసైజెస్ గ్రేటర్ యూనిటీ అండ్ సోల్జార్ది అమాంగ్ ఆఫ్రికన్ కంట్రీస్. సో మెయిన్గా సో వీళ్ళ యొక్క గోల్ వచ్చేసేసి యూనిటీ అండి. సో వీళ్ళకి యూనిటీ, సో ఈ యొక్క 55 కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ 55 కంట్రీస్ యొక్క యూనిటీ, సో ఐకమత్యం కోసం. సో ఎందుకు వీళ్ళకి ఐకమత్యం అనేది ఇంపార్టెంట్ అంటే ఇవి కూడా ఉన్నటువంటి కంట్రీస్ అండి. సో ఆఫ్రికాలో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా సో దాదాపు మనకి అవన్నీ పూర్ కంట్రీస్ అండి. సో వాటి దగ్గర అంత ఎఫర్ట్ లేదు, సో అంత డబ్బులు లేవు, సో అంత ఆర్థికంగా బలమైన కంట్రీస్ కాదు, సో వాళ్ళ దగ్గర వెపన్స్ లేవు, సో సెక్యూరిటీ పరంగా కూడా అవి చాలా వల్నరబుల్ కంట్రీస్. సో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ యూరోపియన్ నైబర్స్ నుంచి. సో వీటన్నిటిని తట్టుకోవాలంటే వీళ్ళకి ఐకమత్యం అనేది అవసరం. సో వాళ్ళ ఫస్ట్ గోల్ ఏంటంటే ఈ 55 దేశాల కూటమి వీళ్ళ యొక్క ఐకమత్యం అండి. సో యూనిటీ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెన్స్ వీళ్ళకి. సో ఇక్కడ చూడొచ్చు ఒక మెయిన్ ఆబ్జెక్టివ్. ఆ తర్వాత పొలిటికల్ అండ్ సోషియో ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అంటే సామాజిక పరంగా మీరు చూసుకున్నా కూడా ఆఫ్రికాలో సో మనకి అనేకమైన తెగలు ఉంటాయి. సో ఆ తెగలలో మనకి మెయిన్గా వీళ్ళకి సివిల్ వార్స్ జరుగుతూ ఉంటాయండి. సో దీనిలో మిలిటరీ కూప్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి రెండు సామాజిక వర్గాల మధ్య విభేదాలు కానీ సో గొడవలు కానీ దారితీస్తూ ఉంటాయి. సో వీటన్నిటికీ ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం ద్వారా సో ఈ ఆర్గనైజేషన్ ఒక 55 కంట్రీస్ ఉన్నట్టు ఆర్గనైజేషన్ సో ఆఫ్రికన్ యూనియన్ ద్వారా సో వాళ్ళ కాంటినెంట్లో ఉన్నటువంటి సమస్యలు కూడా సో వీళ్ళ మధ్యనే పరిష్కారం చేసుకోవడానికి కూడా ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ వీళ్ళకి ఒక ప్లాట్ఫామ్ లేదనుకోండి, సో ఏదైతే క్రైసిస్ ఉందో అది సాల్వ్ చేయడానికి ఎప్పుడైతే మనకి ఫారిన్ కంట్రీస్ వస్తాయో డెఫినెట్గా వాళ్ళకు బెనిఫిట్ చూసుకుంటారు. కాబట్టి సో థర్డ్ పార్టీ ఒక ఇంటర్వెన్షన్ లేకుండా సో వీళ్ళ మధ్య సో వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా వీళ్ళ మధ్య పరిష్కారం చేసుకోవడానికి కూడా ఈ యొక్క ఆఫ్రికన్ యూనియన్ వీళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఈ యొక్క రెండు మోటివ్స్ అండి, ఒకటి ఐకమత్యము, మరొకటి వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్ని వాళ్ళే సాల్వ్ చేసుకోవడానికి మెయిన్గా ఈ ఆఫ్రికన్ యూనియన్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. తర్వాత అచీవ్మెంట్స్, సో ఈ ఆఫ్రికన్ యూనియన్ని ఎస్టాబ్లిష్ చేశారండి. సో ఫార్ వాళ్ళు ఏ రకమైన అచీవ్మెంట్స్ తీసుకొచ్చారండి. సో 2002 నుంచి ఇప్పుడు చూసుకుంటే మీరు దాదాపు 20 సంవత్సరాల కాలంలో సో ఈ ఆఫ్రికన్ యూనియన్ ఎటువంటి అచీవ్మెంట్స్ తీసుకొచ్చిందంటే ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చేసినట్టు అచీవ్మెంట్ ఏంటంటే ఆఫ్రికన్ కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ ఏరియా, సో దీన్ని AFCFTA అని అంటాము. ఇది 2018లో ఎస్టాబ్లిష్ చేశారండి. సో ఇట్ స్టీక్స్ టు క్రియేట్ సింగిల్ కాంటినెంటల్ మార్కెట్ అండి. సో సింగిల్ కాంటినెంటల్ మార్కెట్ అంటే ఏమిటి అంటే ఈ యొక్క ఆఫ్రికన్ కాంటినెంట్ అయితే ఉందో ఆ ఖండం అయితే ఉందో సో దాంట్లో 55 దేశాలు ఉన్నాయి. ఆ 55 దేశాలకి మనం ఎగుమతి చేయాలన్నా లేకపోతే దిగుమతి చేయాలన్నా ఈ 55 దేశాలకి డిఫరెంట్ రూల్స్ ఉన్నాయనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, సో ఎగుమతి దిగుమతులు అనేది చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే 55 దేశాలకి 55 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి. అందుకనే వీళ్ళు సో ఆ ట్రేడ్ సో ఆ వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి 2018లో వీళ్ళు ఒకటి తీసుకొచ్చారని దాన్ని సింగిల్ కాంటినెంటల్ మార్కెట్ అంటే ఈ 55 దేశాల యొక్క ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క వాణిజ్యానికి అంటే మనకి ఇంపోర్ట్ కానీ లేకపోతే ఎక్స్పోర్ట్కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అన్నీ ఒకే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని 55 కంట్రీస్ ఫాలో అవుతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి మెయిన్గా బ్యారియర్స్, ట్రేడ్ బ్యారియర్స్, సో వాణిజ్యానికి ఉన్నటువంటి అడ్డంకులు అయితే ఉన్నాయో అవి తొలగిపోతాయి. సో మనకి వాణిజ్యం అనేది చాలా ఫ్రీగా జరుగుతుంది కాబట్టి సో వీళ్ళు అటువంటి ఒక దాన్ని సో సింగిల్ కాంటినెంటల్ మార్కెట్ ఒక సింగిల్ మార్కెట్గా సో దీన్ని వీళ్ళు 2018లో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఆ తర్వాత డిప్లొమాటిక్గా సో దౌత్యపరంగా కూడా మీరు చూసుకుంటే కూడా సో వీళ్ళు బీజింగ్లో ఒక పర్మనెంట్ ఒక మనం ఏమంటాం దాన్ని మనకు ఒక ఆర్గనైజేషన్ అంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్ అంటాం దాన్ని, సో లేకపోతే దాన్ని డిప్లొమాటిక్ మిషన్ అంటాం దాన్ని. సో చైనా ప్రజెంట్ ఆఫ్రికాతోని అత్యంత పెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరంటే మనకి ఆఫ్రికా అండి, చైనా అండి. సో ఆఫ్రికాతో చేసేటువంటి బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరంటే చైనా. సో కాబట్టి వీళ్ళు చైనా బీజింగ్లో సో వాళ్ళ యొక్క ఆఫ్రికన్ యూనియన్ ఒక కాన్సులేట్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అయితే మనం రీసెంట్గా న్యూస్లో కూడా చూసినాము. సో ఈ ఆఫ్రికాలో ఒక దేశం అయినటువంటి సో మనకి ఇథియోపియా అనే దేశం ఉంది. ఆ ఇథియోపియా దేశంలో మనకి సివిల్ వార్ వచ్చింది రీసెంట్గా. ఆ సివిల్ వార్లో మనకి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతం సో దాన్ని టిగ్రే ప్రాంతం అంటాము. ఆ టిగ్రే ప్రాంతంలో వీళ్ళకి హింసలు చెలరేగినాయి. అయితే వీళ్ళు ఎప్పుడైతే సో దీన్ని సాల్వ్ చేయడానికి సో వీళ్ళకి బీజింగ్ సో చైనా అనేది వీళ్ళు అతిపెద్ద వాణిజ్యపరమైనటువంటి దేశం కాబట్టి వాణిజ్య సంబంధాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో ఎప్పుడైతే ఈ బీజింగ్ని వీళ్ళు ఇన్వైట్ చేసి అక్కడ ఒక కాన్సులేట్ ఏర్పాటు చేసి ఈ యొక్క మనకి ఈ యొక్క ఇథియోపియాలో ఉన్నటువంటి సివిల్ వార్ని ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురాగలిగారు. సో తద్వారా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఘర్షణలు తగ్గి అక్కడ ఒక శాంతియుత వాతావరణం దాదాపు ఏర్పడిందని చెప్పుకోవచ్చు. సో దౌత్యపరంగా కూడా ఈ ఆఫ్రికన్ యూనియన్ కలిసికట్టుగా సో చైనాని సో వాళ్ళ యొక్క మెయిన్ ట్రేడింగ్ పార్ట్నర్ చైనాని లూప్లో తీసుకొని సో అక్కడ నుండి ప్రాబ్లం కూడా వీళ్ళు సాల్వ్ చేయగలిగారండి. ఆ తర్వాత మహిళల విషయంలో సో ఉమెన్స్ ఎకనామిక్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సో AU ఇంట్రడ్యూస్ 10-year కాంటినెంటల్ డిక్లరేషన్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఉమెన్. సో మెయిన్గా మహిళల కోసం సో వీళ్ళు ఒక జెండర్ ఈక్వాలిటీ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటి ఒక 10 years రోడ్ మ్యాప్ని కూడా సో వీళ్ళు ఆఫ్రికన్ యూనియన్లో ఈ మధ్య వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. సో జెండర్ ఈక్వాలిటీ అండ్ జెండర్ ఇంక్లూజన్ సో ఆఫ్రికాలో మనకి మహిళల పట్ల చాలా వివక్ష ఉంటుంది.
సో వాళ్ళకి ఎడ్యుకేషన్లో కూడా చాలా బ్యాక్వర్డ్ అయి ఉంటారు. సో కాబట్టి మహిళల మీద ప్రత్యేకమైన ఒక డిక్లరేషన్ కూడా సో ఈ ఆఫ్రికన్ యూనియన్ సో రీసెంట్గా వాళ్ళ ఒక డిక్లరేషన్ కూడా ఇచ్చుకున్నారండి. సో ఇవి రీసెంట్గా అంటే 2002 తర్వాత ఈ 20 ఇయర్స్లో వీళ్ళు చేసినటువంటి కొన్ని అచీవ్మెంట్స్ అని చెప్పుకోవచ్చు మనం. ఆ తర్వాత ఇప్పుడు సో భారతదేశానికి ఆఫ్రికా మధ్య ఉన్న రిలేషన్స్ చూద్దామండి. సో ఇండియా అండ్ ఆఫ్రికా రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి. సో మెయిన్గా ఇండియా అండ్ ఆఫ్రికా రిలేషన్స్లో మెయిన్గా మనకి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. సో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సామాజిక పరంగా సో మెయిన్గా ఇండియా ఆఫ్రికాకి అక్కడ హాస్పిటల్స్ కట్టించడము, సో లేకపోతే వాళ్ళకి ఏమన్నా రీసెంట్గా మనకి వైరస్ సో ఎబోలా వైరస్ వచ్చినప్పుడు కూడా సో మనకి భారతదేశం కూడా చాలా సహాయ సహకారాలు అందించింది వాళ్ళకి. అదేవిధంగా మనకి ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలామంది ఆఫ్రికన్ స్టూడెంట్స్ని కూడా ఇండియాకు తీసుకురావడము, ఆఫ్రికన్ సివిల్ సర్వెంట్స్ని కూడా ఇక్కడ మన దగ్గర ట్రైనింగ్ ఇవ్వడము, సో అవన్నీ కూడా సో భారతదేశం ఆఫ్రికాతో చాలా మంచి సంబంధాలు సో ఏర్పరుస్తూ వచ్చింది. సో అదేవిధంగా మనకి కామన్ జియోపొలిటికల్ ఇంట్రెస్ట్ అండి. సో మనకి ఆఫ్రికాకి ఇండియాకి ఒక కామన్ జియోపొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటాయి. సో జియోపొలిటికల్ అంటే మనకి సో ఇంట్రెస్ట్ సో రెండింటి ఒక ఇంట్రెస్ట్ ఒక దగ్గర మ్యాచ్ అవుతాయి. ఎందుకు మ్యాచ్ అవుతాయంటే సో మన ఇండియా ఏదైతే మనకి బ్రిటిష్ కాలనియల్ సో మనకి ఏ విధంగా అయితే బ్రిటిష్ పరిపాలకులు మనకి పరిపాలించారో అదేవిధంగా ఈ ఆఫ్రికన్ కాంటినెంట్ మొత్తాన్ని కూడా సో యూరోపియన్ పవర్స్ అండి, యూరోపియన్ పవర్స్ మెయిన్గా ఫ్రాన్స్ కావచ్చు, లేకపోతే బ్రిటన్ కావచ్చు, సో లేకపోతే జర్మనీ కావచ్చు, లేకపోతే బెల్జియం కావచ్చు, వీళ్ళందరూ కూడా సో వీళ్ళని కూడా సో మనకి ఏ విధంగా బ్రిటిష్ అయితే అణగార్చినరో అదేవిధంగా ఆఫ్రికన్ కాంటినెంట్ని కూడా సో మనకి యూరోపియన్ కంట్రీస్ కూడా అణగార్చడం జరిగింది. సో కాబట్టి సో మనలాగే వీళ్ళు కూడా సో వీళ్ళ యొక్క ఇంట్రెస్ట్ మన ఇంట్రెస్ట్ సేమ్ ఉన్నాయి. సో మన ఇంట్రెస్ట్ ఏంటిదంటే ఇండియా ఇంట్రెస్ట్ ఏంటిది, సో మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవాలి, ఎక్స్టర్నల్ ఇంటర్ఫియరెన్స్ మన దాంట్లో ఉండకూడదు, అంటే బయట నుంచి వచ్చేటువంటి ఇంటర్ఫియరెన్స్ మన దేశంలో ఉండకూడదు. సో వీళ్ళకి కూడా సేమ్ పాయింట్ అండి. సో వాళ్ళు కూడా సేమ్ పాయింట్ ఆఫ్ ఉన్నారు కాబట్టి సో మన ఆఫ్రికా అండ్ ఇండియా యొక్క ఇంట్రెస్ట్ రెండు కూడా మ్యాచ్ అవుతాయి అని చెప్తున్నారు ఇక్కడ. ఆ తర్వాత మీరు ఎకనామిక్ పరంగా చూసుకుంటే కూడా సో ఎకనామిక్ కోఆపరేషన్ చూసుకుంటే కూడా సో దాదాపుగా మనకి 63 బిలియన్ ఆఫ్ ట్రేడ్ ఉంది సో ఇండియా అండ్ ఆఫ్రికా మధ్యలో. అదేవిధంగా ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్ అండి. సో ఇది రీసెంట్ ఇనిషియేటివ్ ఒకటి, సో ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది మీకు. సో ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్ ఇది మనకి ఇండియా మరియు జపాన్ సో ఓకే ఇండియా అండ్ జపాన్ ఈ రెండు కలిసికట్టుగా సో ఆఫ్రికా కాంటినెంట్తోని ఒక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సో దాన్ని మనము ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్ అంటే ఈ రెండు దేశాలు ఇండియా అండ్ జపాన్ ఈ రెండు కూడా ఏషియాకి సంబంధించిన దేశాలు, ఏషియా కాంటినెంట్వి. సో ఏషియా కాంటినెంట్కి ఆఫ్రికన్ కాంటినెంట్కి లింక్ వేసే విధంగా సో ఈ రెండు గ్రో అయ్యే విధంగా సో మనము ఏషియా ఆఫ్రికా గ్రోత్ కారిడార్ అని చెప్పేసి ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకున్నాం మనం. ఆ తర్వాత మీరు ఇక్కడ ఈ గ్రాఫిక్లో చూసుకుంటే కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇండియా అండ్ ఆఫ్రికా రెండు కలిపి దాదాపుగా మనకి 2.3 బిలియన్ జనాభా ఉంది మనకి. అదేవిధంగా మనకి బైలాటరల్ ట్రేడ్ సో మనకి దాదాపుగా 70 బిలియన్ల ట్రేడ్ సో వాణిజ్యం కూడా రెండు కాంటినెంట్స్ మధ్య జరుగుతుంది. ఆ తర్వాత ఇండియా ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ కంపెనీస్ సో మెయిన్గా సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయర్స్ ఇన్ నైజీరియా. సో నైజీరియా దేశంలో భారతదేశం సో మన భారతదేశం సంబంధించిన చాలా కంపెనీలు అండి. సో సౌత్ ఆఫ్రికాలో కావచ్చు, నైజీరియాలో కావచ్చు, సో టాటాలు కావచ్చు, సో టాటా కానీ ఇవన్నీ కూడా చాలా కంపెనీస్ మనకి ఆఫ్రికాలో ఉన్నాయి. సో అక్కడ చాలా వరకు ఎంప్లాయ్మెంట్ కూడా ఇండియన్ కంపెనీస్ జనరేట్ చేస్తూ ఉన్నాయి. సో ఇది దాదాపుగా మీరు సౌత్ ఆఫ్రికాలో చూసుకుంటే కూడా ఇట్ ఈస్ అబౌట్ 3% ఆఫ్ పాపులేషన్ అండి. సో సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి మొత్తం జనాభాలో దాదాపుగా 3% మంది భారతీయులు ఉన్నారు. సో ఇది ఇండియా అండ్ ఆఫ్రికా మధ్య ఉన్నటువంటి కీ రిలేషన్స్. సో తర్వాత సిగ్నిఫికెన్స్ సో ఇప్పుడు ఈ G20లో జాయిన్ అయిన తర్వాత సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి ఆఫ్రికన్ యూనియన్ యొక్క. సో ఆఫ్రికన్ యూనియన్ మెంబర్షిప్ G20 ఆఫర్స్ అన్ ఆపర్చునిటీ టు రీషేప్ ద గ్లోబల్ ట్రేడ్ అండి. చెప్పాను కదండి మెయిన్గా ట్రేడ్ అండి, ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఇక్కడ. సో మనకి వాణిజ్యాన్ని రీషేప్ చేయొచ్చు. ఎందుకంటే మనకి మ్యాప్లో మీకు చెప్పాను. సో వాణిజ్యపరంగా చూసుకుంటే మనకి చాలా స్ట్రాటజికల్ లొకేషన్ మనకి ఆఫ్రికా కాంటినెంట్ ఉంది కాబట్టి సో ఈ ఒక మెయిన్గా మనకి ఇది ఇంక్లూడ్ చేయడం ద్వారా సో వాణిజ్యాన్ని ఫస్ట్ సేవ్ చేయొచ్చు అండి, ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఇక్కడ. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ తర్వాత విత్ మనకి వాయిస్ అండ్ విజిబిలిటీ. సో ఆఫ్రికన్ కాంటినెంట్ యొక్క వాయిస్ అండ్ విజిబిలిటీ. సో జనరల్గా ఆఫ్రికన్ కాంటినెంట్లో మనకి అంతగా డెవలప్డ్ కంట్రీస్ ఉండవు. సో ఇవన్నీ కూడా చాలా స్మాల్ కంట్రీస్, చాలా పూర్ కంట్రీస్ ఉంటాయి ఇవన్నీ. సో వీటికి ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకంటూ ఒక గొంతుక సో వీళ్ళకంటూ ఒక వాయిస్ అనేది ఉండదు మనకి జనరల్గా. సో వీళ్ళని ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే వీళ్ళ దగ్గర అటువంటి రిసోర్స్ లేదు. సో వీళ్ళంత పవర్ఫుల్ కంట్రీస్ కాదు. సో కాంటినెంట్ మొత్తం కూడా వెనుకబడి ఉన్నది కాబట్టి ఎప్పుడైతే దీన్ని G20లో ఇంక్లూడ్ చేస్తామో సో ఈ 55 కంట్రీలు సో 50 దేశాలు సో వాటన్నిటి కూడా ప్రపంచ స్థాయిలో వాళ్ళ యొక్క గొంతుకొని వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని వినిపించడానికి డెఫినెట్గా ఈ G20 అనేది ఒక వేదిక అవుతుంది. అదేవిధంగా పాలసీ మేకింగ్ డెసిషన్స్ సో ప్రపంచవ్యాప్తంగా చేసేటువంటి పాలసీ మేకింగ్ డెసిషన్స్లో డెఫినెట్గా అందులో కూడా ఆఫ్రికా దేశం కూడా ఒక పాత్ర పోషించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత ఆపర్చునిటీస్ అండి. సో మన ఈ G20లో సో ఈ ఆఫ్రికన్ యూనియన్ తీసుకొచ్చడం వచ్చినటువంటి ఆపర్చునిటీస్ ఏమిటి అంటే మెయిన్గా మనకి ఫుడ్ సెక్యూరిటీ అండి. సో అడ్రసింగ్ ద ఫుడ్ సెక్యూరిటీ ఒకటి ఆపర్చునిటీ మనకి. ఇది మెయిన్గా ఆఫ్రికాకి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆఫ్రికాలో దాదాపుగా ఈ మధ్య కాలంలో సో దాదాపుగా 5 సంవత్సరాలు మీరు పరిశీలిస్తే కనుక మనకి అనేక రకమైనటువంటి మిలిటరీ కు అంటే సైనిక పరిపాలన జరిగింది మనకి. సో చాలా వరకు అక్కడ ప్రభుత్వాలు పడిపోవడము, సైనిక అధికారుల చేతిలో రావడం అన్నది మనకి సాధారణంగా జరుగుతుంది ఆఫ్రికాలో.
అది ఆ విషయంలో మనకి మెయిన్గా అక్కడ ఫుడ్ క్రైసిస్ అండి, అంటే ఆకలి సో ఎక్కువగా ఉంటుంది అక్కడ. సో అక్కడ ప్రజలకి రిసోర్సెస్ దొరకవు. సో కాబట్టి ఈ యొక్క పార్ట్నర్షిప్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆకలి చావులు సో దాదాపుగా మన ఆఫ్రికాలో నిర్మూలించవచ్చు. ఈ యొక్క 20 దేశాల యొక్క సభ్యత్వంలో ఇది ఒక మెంబర్ అయింది కాబట్టి డెఫినెట్గా కోఆపరేషన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత నియో కాలనిజం. సో నియో కాలనిజం అంటే సరే మనకి ఇప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మనం వదిలేసి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ యొక్క పాలసీస్ ద్వారా మనం స్టిల్ వాళ్ళ కింద సబార్డినేట్గానే ఉన్నాం. దాన్ని మనము నియో కాలనిజం అంటాం. అంటే ప్రత్యక్షంగా కాకుండా మనకి పరోక్షంగా బయట నుంచి పరిపాలిస్తారనమాట. దాన్ని మనం నియో కాలనిజం అంటాం. ఎందుకంటే మన రిసోర్స్ లేవు కాబట్టి సో వాళ్ళ మీద దయాదాక్షిణ్యం మనం బతకాల్సి ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి అంటే ఇప్పుడు ఈ ఆఫ్రికన్ యూనియన్కి ఈ G20 దాంట్లో ఒక మెంబర్షిప్ వచ్చింది కాబట్టి సో వాళ్ళకంటూ ఒక స్థాయి పెరిగింది వాళ్ళకి. సో కాబట్టి ఈ నియో కాలనిజం ఏదైతే ఉందో సో ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్లో కాకుండా సో వీళ్ళొక ఇండిపెండెంట్ వాయిస్ని వినిపించుంటే అవకాశం కూడా వీళ్ళకు ఉంటుంది. ఆ తర్వాత ప్రివెంటింగ్ గ్లోబల్ రైవలరీస్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రైవలరీస్ అంటే అశాంతి ఎక్కువగా ఉన్నటువంటి ఆఫ్రికన్ కంట్రీస్లో అశాంతి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సొమాలియా లాంటి దేశాల్లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అశాంతి. ఎందుకంటే సైనిక పరిపాలనలు లేకపోతే వివిధ వారింగ్ ట్రైబ్స్, సో 2-3 ట్రైబ్స్ ఉంటాయి, ఆ ట్రైబ్స్ మధ్య ఘర్షణలు, సో ఇవన్నీ కూడా చాలా పరిపాటిగా ఉంటాయి మనకి ఆఫ్రికాలో. సో అవి కూడా తగ్గేటువంటి అవకాశం అయితే మనకి దీన్ని ఇంక్లూడ్ చేయడం ద్వారా అంటే ఆఫ్రికన్ యూనియన్ G20లో పెట్టడం ద్వారా మనకి కలుగుతాయి. ఆ తర్వాత చివరిగా సో లాస్ట్గా మనం చూద్దాము. సో ఆపర్చునిటీస్ మనకి బెనిఫిట్స్ అయితే మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం, కానీ దీన్ని ఇంక్లూడ్ చేయడం ద్వారా మనకు కొన్ని రకాలైన సవాళ్ళు కూడా మన ముందు ఉన్నాయి ఆఫ్రికన్ యూనియన్ దానిలో పెట్టడం ద్వారా. అయితే ఈ ఛాలెంజెస్ ఏంటి, ఏ రకమైన సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటే ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్గా సో అన్కాన్స్టిట్యూషనల్ హోల్డ్ ఆన్ పవర్. ఇక్కడ చూడొచ్చు అట్లీస్ట్ 32 మిలిటరీ కూస్ ఆర్ coup attempts since 2013. 5 out of 7 attempts since 2020 సక్సీడెడ్ అని చూడొచ్చు. దాదాపుగా సో మనకి 2013 చూసుకుంటే కూడా దాదాపుగా 32 సార్లు సో 32 సార్లు మనకి మిలిటరీ చర్యలు అంటే అక్కడ కాన్స్టిట్యూషనల్గా ఎన్నుకోబడిన ప్రభుత్వంకి అగెనిస్ట్గా సో మనకి సైనిక పరిపాలన విధించడం జరిగింది. అందులో మెయిన్గా ప్రతి ఏడిట్లో 5 ఏవైతే ఉన్నాయో సో అగెనిస్ట్ ద గవర్నమెంట్ అవన్నీ కూడా సక్సెస్ అవ్వడం జరిగింది. సో కాబట్టి మెయిన్గా అక్కడ డిక్టేటర్షిప్ అండి, సో నియంతృత్వం అనేది చాలా ఎక్కువగా ఉంది అక్కడ. సో అప్పుడు అటువంటి సిచ్యువేషన్లో అక్కడ మనకి డైలాగ్స్ అవి ఏమన్నా వాళ్ళతో చర్చలు జరపడానికి అక్కడ ఒక క్రెడిబుల్ గవర్నమెంట్ లేదు. సో మిలిటరీ గవర్నమెంట్తోనే చర్చలు జరపాల్సి ఉంటుంది. సో ఆ మిలిటరీ గవర్నమెంట్ మెయిన్గా సో వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసం సో వాళ్ళ యొక్క ఒక సెల్ఫిష్ నేచరే ఆలోచిస్తారు, కానీ ప్రజల గురించి వాళ్ళు ఆలోచించరు. సో ఇటువంటి టైంలో అటువంటి మిలిటరీ నియంత్రితులు ఎవరు ఉన్నారో సో వాళ్ళతో చర్చలు జరపడం దాదాపుగా మనకి చాలా కష్టతరమని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రూల్ ఆఫ్ లా. సో జనరల్ ఇక్కడ రూల్ ఆఫ్ లా అనేది ఉండండి. సో రూల్ ఆఫ్ లా అనేది ఇక్కడ చాలా పాటించరు. సో అది పేరులోనే కాన్స్టిట్యూషన్ ఉంటుంది, కానీ సో జనరల్గా అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీస్ చాలా హోల్డ్ పవర్ ఉంటుంది. అంటే మనకి వార్లార్డ్స్ ఉంటారు. సో ఎవరైతే కమ్యూనిటీ క్యాస్ట్ హెడ్ ఎవరితో ఉంటారో సో లేకపోతే వాళ్ళ ట్రైబ్స్లో హెడ్ ఎవరితో ఉంటారో దాదాపు పవర్ మొత్తం కూడా వాళ్ళ దగ్గరనే ఉంటుంది. సో అక్కడ రూల్ ఆఫ్ లా అనేది దాదాపుగా ఉండదు. సో ఇది ఒక రకమైనటువంటి ఛాలెంజ్ సో ఈ యొక్క ఆఫ్రికన్ యూనియన్తో. అదేవిధంగా మీరు చూసుకుంటే యుఎన్ఎస్ఏలో కూడా సో మనకి సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా మనం చూసుకుంటే కూడా సో ఈ ఆఫ్రికాకి మెంబర్షిప్ సో అక్కడ మెంబర్షిప్ అనేది లేదు. సో భారత్ కూడా మెంబర్షిప్ లేదు. అదేవిధంగా ఆఫ్రికన్ కాంటినెంట్ సో ఆఫ్రికన్ ఇంత పెద్ద కాంటినెంట్ అయినప్పటికీ సో ఆ కాంటినెంట్లో ఒక్క మెంబర్ కూడా మనకి సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా లేకపోవడము. సో కాబట్టి వాళ్ళకి తగినట్టు వాయిస్ కూడా లేకపోవడము, అంటే ప్రపంచ ప్లాట్ఫామ్లో వీళ్ళకి సరైన గుర్తింపు కూడా లేకపోవడం కూడా సో మనకి ఈ యొక్క ఛాలెంజెస్ని దారితీస్తుంది. సో కాబట్టి ఈ ఆఫ్రికన్ యూనియన్ని G20లో పెట్టడం ద్వారా మనకి వచ్చే బెనిఫిట్సే కాదండి, మనకి సవాళ్ళు కూడా చాలా ఉన్నాయి. సో ఈ సవాళ్ళన్నిటిని కూడా ఈ యొక్క G20లో సో మనం ఫ్యూచర్లో కూడా అధిగమించాల్సి ఉంటుంది. ఉదాహరణకి మీరు ఇక్కడ మిలిటరీ కూస్ ఉన్నాయనుకోండి, ఈ మిలిటరీ కూస్ అంటే మనకి మెయిన్గా ఈ సైనిక పరిపాలన ఎక్కడ ఉన్నాయో సో వాటిని తీసేసి మళ్ళీ మనకి ప్రజాస్వామికంగా ఒక గవర్నమెంట్ తీసుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి పని. సో ఇవన్నీ కూడా ఛాలెంజెస్ మనకి G20 ముందైతే ఇప్పుడు కనిపిస్తున్నాయి. సో మన ఫ్యూచర్లో మరి G20 ఈ సవాళ్ళని ఎదుర్కొంటుందా, సో దాన్ని అన్నిటిని సాల్వ్ చేయగలుగుతుందా, సో ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్లో మరి ఈ G20 దాన్ని ఏ విధంగా ముందుకు నెట్టుకొస్తుందో సో మనమైతే వేచి చూడాలి. ఓకే, సో ఇదండి. సో మనకి మెయిన్గా ఆఫ్రికన్ యూనియన్ గురించి సో నేను మీకు చెప్పాలనుకున్నటువంటి మెయిన్ టాపిక్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈరోజు క్లాస్ అయిపోయింది. సో మనం మళ్ళీ నెక్స్ట్ మరొక టాపిక్తో మనం కలుసుకుందాం. సో అంతవరకు సెలవు. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్.